మొన్న వాలంటీర్ల మీద ఫిర్యాదులు ఆ ఎపిసోడ్ అయిపోయింది. ఇప్పుడు తిరిగి మళ్ళీ పోలీసు అధికారుల తీరు మీద మళ్ళా ఫిర్యాదులు. ఈ పోలీసు అధికారుల మీద ఫిర్యాదులు చేసేటువంటి క్రమంలో ఏకంగా సరే చీఫ్ సెక్రటరీతో సహా వాళ్ళని విమర్శించడం కాకుండా ఎన్నికల కమిషన్ యొక్క చిత్తశుద్ధిని, సమర్థతను కూడా డైరెక్ట్గా ప్రత్యక్షంగా ఎలాంటి వెరపు లేకుండా మోడల్ కూడా కాండక్ట్ అమల్లో ఉన్నప్పటికీ ఏకంగా వాళ్ళ మీదే తెగబడి ఈనాడు, ఆంధ్రజ్యోతి, నారా చంద్రబాబు నాయుడు గారు దాడి చేశారు. చేస్తూ అంతటితో ఆగారంటే కాదు. పోలీసు అధికారుల మీద లేనిపోయినటువంటి కథనాలన్నిటినీ కూడా, అసత్య కథనాలన్నిటినీ కూడా రాసి వాళ్ళ యొక్క క్యారెక్టర్ని కూడా అసాసినేట్ చేసేటువంటి విధంగా, అంటే వాళ్ళ యొక్క వ్యక్తిత్వ హననానికి పాల్పడేటువంటి విధంగా కూడా కథనాలు రాశారు. దాని మీద సహజంగానే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి ఆ సదరు పోలీసు అధికారులందరూ కూడా ఒక 19 మంది సంతకాలతో ఎన్నికల కమిషన్కి వాళ్ళు ఫిర్యాదు చేశారు, చర్యలు తీసుకోమని చెప్పని. ఇందులో తప్పేం లేదు. ఖచ్చితంగా ఇది డెఫమేషన్ కిందకు వస్తుంది కాబట్టి ఈ ఈ డెఫమేషన్ అంశాలను పరిశీలించాలని చెప్పని ఎన్నికల కమిషన్ ఇచ్చారు. అయినా కూడా ఇంకా తెగపడి తాము రాజ్యాంగేతర శక్తులను, రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రొవిజన్స్ కానీ, చట్టాలు కానీ తమకు మాత్రం వర్తించమనేటువంటి విధంగా మళ్ళీ తెగబడి ఇవాళ బ్యానర్ స్టోరీస్ రాసినటువంటి పరిస్థితి. ఈ బ్యానర్ స్టోరీస్లే కాకుండా మళ్ళీ ఎప్పట్లాగే ఈ నిమ్మగడ్డని, అతడికి తోకగా ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని కూడా పిలిపించి వాళ్ళతో మళ్ళా ఒక ప్రెస్ మీట్ ఒకటి ఏర్పాటు చేసి మాట్లాడించారు. సరే, అందులో అంశాలు వీటన్నిటిని కూడా ఆ సారాంశం తీసుకున్నట్టయితే పోలీస్ అధికారుల నియామకాల్లో ఎన్నికల కమిషన్ కళ్లకు గంతలు కట్టారని చెప్పని తెగబడి రాసింది ఈనాడు. అంటే కమిషన్ అనేటువంటిది కళ్ళు మూసుకొని పనిచేస్తుందని అర్థం అనమాట. ఇది ఖచ్చితంగా అభ్యంతరకరం. నిజానికి ఏంటి ప్రొసీజర్ అనేటువంటిది ఎలా ఉంటుందంటే, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేటువంటిది అమల్లోకి వచ్చిన తర్వాత పాలనా వ్యవహారాలన్నిటి మీద కూడా కమిషన్దే అధికారంగా ఉంటుంది, అంతిమంగా నిర్ణయాధికారాలు. అయితే ప్రభుత్వ సహకారంతో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఎన్నికల కమిషన్ భారతదేశంలో స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నటువంటి సిబ్బంది ఉండరు. కాబట్టి ఆల్రెడీ ఏ సిబ్బంది అయితే ప్రభుత్వాధికారులుగా ఉంటారో వాళ్ళని తన అధీనంలోకి తెచ్చుకొని వాళ్ళ ద్వారా పనులు చేయించుకుంటుంది. ఇది ప్రొసీజర్. ఆ విధంగానే చీఫ్ సెక్రటరీని ఫలానా ఫలానా స్థానాల్లో పోలీస్ అధికారులకి పేర్లను సూచించమన్నప్పుడు ఒక్కొక్క స్థానానికి 3 చొప్పున పేర్లను సూచించినప్పుడు ఆ 3లో ఒకరిని ఎంపిక చేసుకున్నది ఎన్నికల కమిషన్. ఇది పూర్తిగా ఎన్నికల కమిషన్ నిర్ణయాధికారం, ఆ మేరకే జరిగింది. అయితే దీంట్లో ఎన్నికల కమిషన్ని కూడా తూర్పారపడుతూ రాసేటువంటి దుస్సాహసానికి వీళ్ళు పాల్పడినప్పుడు దాని మీద స్పందించాలా వద్దా? ఆ విధంగా స్పందించినప్పుడు దాని మీద మళ్ళీ కౌంటరు, లేనిపోని అవాకులు చవాకులు అందులో కొన్ని అంశాలు తీసుకున్నట్లయితే ఆ అధికారులు నోరు విప్పితేందుకు వాళ్ళ మీద అడ్డగోలుగా దాడి చేస్తాయి వాళ్ళు రాశారు. సరే, అంటే తటస్థంగా ఇక్కడ చూడండి, వీళ్ళు చెప్పేటువంటి నీతులు ఎలా ఉన్నాయంటే, తటస్థంగా నిష్పాక్షికంగా ఐఏఎస్లు, ఐపీఎస్లు వ్యవహరించాలంట. అంటే ఇప్పుడు ఫిర్యాదు చేసినటువంటి వాళ్ళు తటస్థులుగా నిష్పాక్షికంగా లేరు. మరి ఎవరయ్యా తటస్థంగా నిష్పాక్షంగా ఉంది అంటే, పాపం వాళ్ళ దృష్టిలో ఏబి వెంకటేశ్వరరావు అని చెప్పిన ఆల్రెడీ సస్పెన్షన్లో ఉన్నటువంటి ఏబి వెంకటేశ్వరరావు, తర్వాత ఎన్నికల కమిషన్ అధికారిగా పనిచేయబోయే అంటే పార్క్ హయత్ హోటల్లో నిమ్మగడ్డ, ఈ నిమ్మగడ్డ అనేటువంటి వ్యక్తి సుజనా చౌదరితోనూ కామినేని శ్రీనివాసరావుతో రాత్రిపూట మంతనాలు జరిపినటువంటి ఒక గొప్ప సచ్చీలుడు, నిజాయితీపరుడు. ఇక ఏబి వెంకటేశ్వరరావు సంగతి తెలిసిందే. ఇలా పాపం వీళ్ళ దృష్టిలో అంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో సచ్చీలురు అంటే ఏంటంటే నిష్పాక్షికంగా తటస్థంగా వ్యవహరించే వాళ్ళు ఎవరంటే ఇటువంటి వాళ్ళు అనమాట. సరే, వాళ్ళ సంగతి పక్కన పెడదాం. ఈ రాతలు రాసేటువంటి పత్రికలు తటస్థంగా, నిష్పాక్షికంగా అంటే ఈ రెండు వాళ్ళ విషయంలో భూతు పదాల కింద లెక్క. తటస్థంగా, నిష్పాక్షికంగా పాపం ఈ పత్రికలు రాస్తున్నాయని చెప్పని మనం అనుకోవాలి, అంతే కదా. రోజు చదివేటువంటి పాఠకులకి తెలియదా వీళ్ళు ఎంత తటస్థులు,
ఎంత నిష్పాక్షికంగా రాస్తున్నారో. వీళ్ళు ఎదుటి వాళ్ళకి నీతులు చెప్పడం, అసలు ఏమైనా సిగ్గు అనేటువంటిది ఉందండి? అర్థం పర్థం ఉంది అసలు వాళ్ళు రాయడానికి? వాళ్ళ సంగతి అలా ఉంచితే, పైగా అందులో ఇంకో మాట ఏం రాస్తాడంటే, పత్రికలు వాచ్ డాగ్స్ అట, కాబట్టి వాళ్ళు రాస్తారంట. ఈ ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు వాచ్ డాగ్స్. వాచ్ డాగ్సా, అవి డర్టీ డాగ్సా, బార్కింగ్ డాగ్సా అనేటువంటిది పాఠకులను అడిగితే చెప్తారు. నిజానికి నిష్పాక్షికంగా వ్యవహరించినటువంటి పత్రికల చరిత్ర అవన్నీ కూడా మాకు తెలుసు. అందులో ఒక సగర్వంగా మేము పనిచేసామని చెప్పుకుంటాం. కానీ ఇవాళ ఒక డర్టీ డాగ్స్ లాగా, బార్కింగ్ డాగ్స్ లాగా ఇష్టం వచ్చినట్టు రోజు చెత్తంతా వేసేటువంటి మీరు, తటస్థులుగా గురించి, నిష్పాక్షికంగా ఉండడం గురించి వాచ్ డాగ్స్ అనే పదం రాయడానికి మీరు పూర్తిగా అనర్హులు. ఇంకా చెప్పాలంటే ఈ ఈ వీళ్ళు రాసేటువంటి రాతలు, ప్రసారం చేసేటువంటి కోతలు చూస్తే జనమే అసహించుకుంటూ అనేక చోట్ల పేపర్లు తగలబెట్టే సంస్కృతి కూడా వచ్చింది. ఇంకా అంతకంటే ఇంకేం చెప్పాలి? ఇక ఈ వీళ్ళ సంగతి ఇలా ఉంటే, వీళ్ళు నిమ్మగడ్డాను, ఎల్వి సుబ్రహ్మణ్యం ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు మాట్లాడింది ఏంటంటే, పాపం వీళ్ళు మాట్లాడుతున్నారు, అందరూ మా సాయం పొందిన వాళ్ళే, ఇది వీళ్ళ సాయం పొందారంట. ఐఏఎస్ అధికారులుగా ప్రభుత్వ ప్రజాధనాన్ని చక్కగా భోంచేస్తూ, హాయిగా అన్ని రకాల వసతులు అనుభవిస్తూ చెలరేగిపోయినటువంటి వీళ్ళు సాయం చేశారంట. సాయం చేయటం ఏంటి? నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించటం సహాయం ఎలా అవుతుంది? నీ కర్తవ్య నిర్వహణలో నువ్వు ఏదైనా పని చేసినప్పుడు వాళ్ళు, అవతల వాళ్ళు చెప్పుకుంటారు, ఆయన ద్వారా నేను సహాయం పొందానని. నీకు నువ్వు సాయం చేశానని డబ్బా కొట్టుకోవడం ఏంటి? నీది కర్తవ్య నిర్వహణ. ఆ కర్తవ్య నిర్వహణ నీకు నువ్వు డబ్బా కొట్టుకోవటం సంగతి అలా ఉంచితే, ఇంకోటి చెప్తుంది ఏంటంటే, పెన్షన్ డబ్బులతోనట పాపం వీళ్ళు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారట. ఈ నిమ్మగడ్డ, ఈ ఎల్వి ప్రసాద్ వీళ్ళు పెన్షన్ డబ్బులతో పనిచేస్తున్నారంటండి. నమ్మండి పాపం. ఈ ఎల్వి సుబ్రహ్మణ్యం అనేటువంటి వ్యక్తి నిజానికి తెరమరుగైన తర్వాత కొంతకాలం ప్రశాంతంగా ఉందని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నిమగ్నం అయ్యాడు. దాదాపు 2-3 ఏళ్ల నుంచి అక్కడ లేడు. అలాంటిది అతన్ని కూడా పాయిజన్ చేసి లేపి, నిద్ర లేపి తీసుకొచ్చేవాళ్ళ, నీకు భక్తిను ఇవన్నీ ఎందుకులే కానీ ముందు ఈ విష ప్రచారంలో నువ్వు కూడా ఒక భాగస్వామిగా నీకు భవిష్యత్తు ఉంటుందని చెప్పని తీసుకొస్తేనే నువ్వు మాట్లాడాలి. అయితే 2 ఏళ్ళు మాట్లాడినటువంటి వ్యక్తి అర్జెంటుగా ఇప్పుడే ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? తర్వాత నిమ్మగడ్డ లాంటి వ్యక్తితో కూర్చొని మాట్లాడటం ఏంటి? ఇది అంటే సహవాస దోషం. ఇది ఏంటి? మంచి వ్యక్తులతో సహవాసం చేస్తే మంచి ఉంటుంది, దుర్మార్గులతో, దుష్టులతో సహవాసం చేస్తే ఆ దుష్ట బుద్ధులే వస్తాయి. కాబట్టి వీళ్ళిద్దరూ కూడా ఇవాళ కూర్చొని ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నటువంటి ఈ అవాకులు చవాకులు చూస్తే చాలా నవ్వు వస్తుంది. ఏంటంటే, ప్రజా వాళ్ళకు వచ్చే పెన్షన్ డబ్బులతో వీళ్ళు పనిచేస్తున్నారంటే ఒకసారి ఆలోచించండి. పోనీ మమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా పెన్షన్ డబ్బులతో ఒక వాలంటరీ వ్యవస్థ మీద, అంటే కేవలం ఒక గౌరవ వేతనం తీసుకుంటూ వృద్ధులకి సహాయం చేసేటువంటి వాలంటీర్ల మీద కన్నెర్ర చేసి వాళ్ళ కడుపు కొట్టాలి, వృద్ధులలో కడుపు మంట రగిలించాలి, వాళ్ళ కన్నీళ్లు చూసి మనం ఆనందం పొందాలి అనేటువంటి ఒక దుర్మార్గపు చర్య కోసం సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. అంటే ఢిల్లీ వెళ్ళి స్టార్ హోటల్స్లో బస చేసి ఖరీదైనటువంటి లాయర్లని, న్యాయవాదులను ఏర్పాటు చేసుకుని సుప్రీంకోర్టులో ఒక ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం సఫలం కాలేదు. హైకోర్టులో అయితే నమ్మకం లేదని చెప్పని మళ్ళీ ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళారు. ఢిల్లీ హైకోర్టు ఇది మా పరిధిలోని అంశం కాదు, మీరు ఏపీ హైకోర్టులోనే తెలుసుకోండి అంటే మళ్ళీ హైకోర్టుకు వచ్చారు. హైకోర్టులో మళ్ళా చేస్తే కూడా హైకోర్టు కూడా వీళ్ళకి సరైనటువంటి సానుకూలమైనటువంటి స్పందన రాలేదు. కపిల్ సిబాల్ లాంటి గంటకి ఇన్ని లక్షల రూపాయలు, ఇన్ని వేల రూపాయల చొప్పున ఛార్జ్ చేసేటువంటి ఖరీదైనటువంటి న్యాయవాదుల్ని ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఎన్ని కోట్ల రూపాయలు వీళ్ళు ఖర్చు చేశారండి. పెన్షన్ డబ్బులతో ఇవి చేసాం మేము అని చెప్పని వీళ్ళు చెప్తా ఉంటే ఇది నమ్మశక్యమైనటువంటి అంశం. ఇక్కడే వీళ్ళ యొక్క మోసపూరితమైనటువంటి వ్యవహారం, డొల్లతనం, బుకాయింపులు, దగుల్బాజీ వ్యవహారం తెలుస్తుంది కదా. ఇది
వీళ్ళు చేసేటువంటి పనులు. పాపం పెన్షన్ డబ్బులతో వీళ్ళ వాలంటరీ వ్యవస్థను కూలదోయటం కోసం, ఇలాంటి పనులన్నీ చేయడం కోసం వీళ్ళు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. తర్వాత ఇంకొక ఆ, ఈ పత్రికలో వచ్చినటువంటి వీటిల్లో వార్త ఏంటంటే, ఆంధ్రజ్యోతిలో శుద్ధ పూసలు అని చెప్పని వీళ్ళందరూ కూడా, అధికారులందరూ శుద్ధ పూసలు అని చెప్పని ఒక హెడ్డింగ్ పెట్టారు. అబ్బే, వాళ్ళు ఎందుకు శుద్ధ పూసలు అవుతారండి? ఎన్టీ రామారావుని గద్దె దించటంలో, తద్వారా బెనిఫిట్ పొందటంలో, నిరంతరంగా చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కావలసినంత బెనిఫిట్ పొందటంలో చేసినటువంటి మీరు శుద్ధ పూసలు. అంతే తప్ప అధికారులు సొంత పూసలు ఎందుకు అవుతారు? వాళ్ళు అవ్వరు కదా. తర్వాత అందులో రాసింది ఏంటంటే, కమిషన్ తీరుపై కమిషనర్కే ఫిర్యాదు చేయడం పెద్ద జోక్. ఈ మేధావులు చెప్తుంది ఏంటంటే, ఎన్నికల కమిషన్ అనేటువంటిది ఎన్నికల ఎంసీసీ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత సర్వాధికారాలు కూడా కమిషన్కే ఉంటాయి. ఏది జరిగినా కూడా ఎవరికి ఫిర్యాదు చేయాలంటే ఎన్నికల కమిషన్కే ఫిర్యాదు చేయాలి. వాళ్ళు చేసింది, అధికారులు చేసింది కూడా అదే. కానీ అలా చేయకూడదు, అది పెద్ద జోక్ అంటే వీళ్ళకి. మరి ఏం చేయాలి అనేది వీళ్ళ దృష్టిలో, నిమ్మగడ్డ రమేష్ కుమార్కి ఫిర్యాదు చేయాలి, ఏబి వెంకటేశ్వరరావుకి ఫిర్యాదు చేయాలి, లేదు అంటే రాజ్యాంగేతర శక్తులుగా మేము వ్యవహరిస్తున్నాం కాబట్టి ఈనాడుకి ఫిర్యాదు చేయాలి, కాదంటే ఆంధ్రజ్యోతికి ఫిర్యాదు చేయాలి అనేటువంటిది వీళ్ళ భావన. అంతే తప్ప వీళ్ళ దృష్టిలో ఎన్నికల కమిషన్ అనేటువంటిది ఒక అధికారాలు ఉన్నటువంటి వ్యవస్థ కాదు. ఈ విధంగా ఈరోజు చేసినటువంటి అవాకులు చవాకులు ఏంటంటే, ఒక పక్కన జనం చీకొడుతున్నా, ఎక్కడ ఉంటాడో ఆ నిమ్మగడ్డ చెప్పండి సంగతి చూస్తామని చెప్పిన వృద్ధులు వాళ్ళ ఊత కర్రలు వేసుకొని మరి వాళ్ళు ఆవేశంతో వాళ్ళు ప్రసంగిస్తున్నారు. అలాంటిది ఇంకా నిస్సిగ్గుగా మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మళ్ళీ ఇవాళ దీని మీద కమిషన్ను అధికారుల దీని మీద మళ్ళీ మాట్లాడతారు. వీళ్ళ సంగతి చూస్తే నిన్న మొన్నటి దాకానేమో వాళ్ళ కళ్ళల్లో ఏడుపు చూసి ఆనందించినటువంటి వాళ్ళు మళ్ళీ ఇప్పుడు అధికారుల మీద తెగబడ్డారు. అంటే అసలు ఈ రాష్ట్రంలో ఎన్ని వ్యవస్థలన్నిటినీ అరాచకం చేసి ఇలాంటి నక్కజిత్తుల మారే వ్యక్తులన్నిటిని కూడా తెర మీదకి తీసుకొచ్చి ఈ చంద్రబాబు నాయుడు గారు తెగబడుతున్నటువంటి పరిస్థితి చూస్తే చాలా బాధాకరంగాను, అత్యంత జిగుప్సాకరంగా ఉందని మాత్రం చెప్పక తప్పదు. ఖచ్చితంగా మనం ఇలాంటి వాటి మీద మనదైనటువంటి గళాన్ని మనం వినిపిస్తూనే ఉంటాం. ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం మన వంతు కృషి మనం చేస్తూనే ఉంటాం. కాబట్టి ఆలోచించండి, ఎన్నికల కమిషన్ యొక్క చిత్తశుద్ధిని నిందించటం సబబా? తర్వాత తమకు తాము బిరుదిచ్చుకుంటున్నారు మేము వాచ్ డాగ్స్ అని చెప్పని. నిజంగా ఇవి వాచ్ డాగ్సా, బార్కింగ్ డాగ్సా, డర్టీ డాగ్సా అనేటువంటిది జనం ఆలోచించాలి. నిజాయితీ గురించి, శీలం గురించి మాట్లాడుతున్నారు. శీలం గురించి, నిజాయితీ గురించి నిమ్మగడ్డ మాట్లాడితే, పార్క్ హయత్ హోటల్లో ఎన్నికల అధికారిగా ఉండి పార్క్ హయత్లో రాజకీయాలు నడిపినటువంటి ఈ వ్యక్తి శీలం గురించిను, నిజాయితీ గురించి, చిత్తశుద్ధి గురించి మాట్లాడితే అదేదో సినిమాలో ఒక కవి రాస్తాడు, జ్యోతిలక్ష్మి చీర కట్టింది చీరకే సిగ్గేసింది. ఆ విధంగా శీలమే సిగ్గుపడుతుంది. వీళ్ళు శీలం గురించిను, నీతుల గురించి మాట్లాడతారు.